కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగించింది. ఈ కేసుపై విచారించిన ఉన్నత న్యాయస్థానం కేటీఆర్, ప్రభుత్వం, ఏసీబీ, దానకిషోర్ తరఫున వాదనలు వింది. మంత్రిగా నిబంధనల్ని ఉల్లంఘించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రభుత్వం తరఫు వాదించగా, ఈ కేసులో అవినీతే జరగలేదని, కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది మాజీ మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వాదించారు. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంతో పాటు నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్ల రూపాయలు చెల్లించినా ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని గుర్తు చేశారు. హెచ్ఎండిఏ సాధారణ ఖాతా నుంచి 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలని, కానీ ఇక్కడ ఎవరి అనుమతి లేకుండానే 54 కోట్ల రూపాయలు చెల్లించారని వాదించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే 2023 అక్టోబర్లో రేసు నిర్వహణ కోసం ఒప్పందం చేసుకున్నారని, డబ్బుల చెల్లింపులో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. డబ్బుల చెల్లింపునకు సంబంధించిన నోటు ఫైల్లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు. అనంతరం కేటీఆర్ తరపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్ఐఆర్ కు వర్తించవని పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని, ఆయన్ను ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా చేర్చడం తగదని వాదించారు. ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహణపై జరిగిన ఒప్పందంలోనూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శే సంతకం చేశారని గుర్తు చేశారు. ఇందులో అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేదన్న సిద్ధార్థ్ దవే ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోర్టును కోరారు. అవినీతి నిరోధక శాఖ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఫార్ములా ఈ కార్ల రేసింగ్ సీజన్ 10కి ఒప్పందం జరక్కముందే చెల్లింపులు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న ఏజీ ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు బదిలీ చేశారని వాదించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని కోర్టుకు తెలిపారు. దానకిషోర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిపి మోహన్ రెడ్డి పురపాలక మంత్రి పర్యవేక్షణలోనే శాఖాధికారులు విధులు నిర్వహిస్తారని కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు చెల్లింపులు చేసే ఫైల్ను కేటీఆర్ అప్రూవ్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యవహారంలో అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘించారని వాదించారు. క్వాష్ పిటిషన్ పై అందరి వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అప్పటి వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.